కూడా నిజమేలే. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగుంటారు, అర్థమైందా? చాలా థ్యాంక్స్. ఓకే, నువ్వు వెళ్ళిపోతే నీకు ఎవరితో మాట్లాడతాను చెప్పు. మేమిద్దరం మిమ్మల్ని బాగా మిస్ అవుతాం మిస్టర్ నోహరా. బాయ్ బాయ్. నిజంగానా? మీరు వెళ్ళిపోతే మేము ఎవరింటికి వెళ్ళి బార్బిక్యూ తింటాం చెప్పండి. మీ ఇంట్లోనే చేసుకోండి. షిన్చాన్, నీ క్లాస్ మిస్ ని నువ్వు మర్చిపోవు కదా? నో. త్వరగానే నీకు అక్కడ మంచి స్నేహితులు ఏర్పడాలని ఆశిస్తున్నాను. మిసోమే, త్వరలో మీకు ఒక మంచి ఫ్రెండ్ దొరకాలని ఆశిస్తున్నాను. దయచేసి నన్ను అలా పిలవకు. మీకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయా? నేను మనిషిని కానా? సరే షిన్చాన్, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగలాగే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు శత్రువులు ఎక్కువ. నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. నేని మసావ్ బోచన్ కజామా ఏడి? తనని మేము రమ్మన్నాం కానీ ఇదిగో నీకోసం గిఫ్ట్. మళ్ళీ అవే పిచ్చి గిఫ్ట్లా? కాదు, మంచివే. ఏడవడం ఆపు, మనం ఏడిస్తే తను కూడా బాధపడతాడు కదా. ఇది నీకోసమే తీసుకొచ్చాం. ఈ ఐడియా ఇచ్చింది మన కజామానే. ఇది మన డిఫెన్స్ టీమ్ బ్యాడ్జ్, నీకోసమే తయారు చేసాం. మా దగ్గర కూడా ఒకటి ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డిఫెన్స్ టీమ్ లో నువ్వెప్పటికీ సభ్యుడివి, అర్థమైందా? నేను ఎక్కడున్నా సరే కాసుకోబే డిఫెన్స్ టీమ్ లో ఎప్పటికీ నేను ఒక సభ్యుడినే. ఖజామా, నీ ఫ్రెండ్ షిన్చాన్ వెళ్ళిపోతుంటే నువ్వు బాయ్ బాయ్ చెప్పవా? నేను ఎగ్జామ్స్ కి చదువుకోవాలి, నన్ను ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. నా ఎగ్జామ్స్ నాకు షిన్చాన్ కంటే ఇంపార్టెంట్, దయచేసి వెళ్ళిపోండి. సరే, అయితే బాగా చదువుకో. నువ్వు లేకపోతే నాకు చాలా బోర్ కొడుతుంది షిన్చాన్. అవునా? అయితే నేను వెళ్ళను. ఇక నేను మీ ఇంట్లోనే ఉంటాను. అలాగే మన ఇద్దరం కలిసి రోజు ఆడుకుందాం. అలా మాట్లాడకూడదు. సరే సరే, ఇక టైం అయింది, రా షిన్చాన్ వెళ్దాం. నేను నా ఫ్రెండ్స్ ని వదిలి ఎక్కడికి వెళ్ళను. షిన్చాన్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఇది చాలా మంచి ఆలోచన. ఫ్రెండ్స్ అందరూ, మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మీరందరూ ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. ఓకే, ఇప్పుడు నా ప్రసంగం అయిపోయింది. TeluguCartoonsIndia.blogspot.com ఎప్పుడు తలుపులు మూసుకుంటాయి. నాన్న, వెంటనే కిటికీ తెరు. కజామా! షిన్చాన్! కజామా! షిన్చాన్! కాసుకోబే డిఫెన్స్ టీమ్!